ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి. ప్రభు మీకు అందరికీ తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. మీ ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని బలపరుస్తాడు, మీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో జీవించండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రతిదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ప్రభు చేసే కార్యాలు నిశ్చయంగా మీరు అనుభవించగలుగుతారు. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు వీక్షిస్తూ మీరందరూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రభు నమ్మదగిన దేవుడు. నిశ్చయంగా ఆయన మీకు తోడయుండి నడిపిస్తాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం నుండి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ప్రియులారా, సామెతలు గ్రంథంలో కొన్ని సామెతలుగా అంటే కొన్ని ఉపదేశాలుగా ఉన్నాయి. అదే సమయంలో కొన్ని వచనాలు శిక్షలుగా ఉన్నాయి. అంటే ఏం చేస్తే ఏమి లాభం, ఏమి చేయకపోతే ఎలాంటి నష్టం, ఒకవేళ తప్పేమన్నా చేస్తే దాని శిక్ష ఏంటి, దాని పర్యవసానం ఏంటి, సామెతల గ్రంథంలో తేటగా వ్రాయబడ్డది. అందుకే బైబిల్ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. పాపాన్ని పొరపాటును కూడా సమర్థించదండి, ఖండిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఈ వచనంలో చెప్పబడుతున్న మాట, తండ్రిని అపహసించిన వ్యక్తి. కన్న తండ్రి నిన్ను కన్నాడు. తండ్రి నువ్వు అపహసించకూడదు. అపహసించడం అంటే తన ఎదుట తనని తక్కువగా చేసి మాట్లాడటం, లేక తను చెప్పిన మాటని ఎదిరించి మాట్లాడటం, లేక ఎగతాళిగా మాట్లాడటం, ఇది అపహసించడం అంటే. ప్రియులారా, అలా తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను. సహజంగా ఈ వీక్నెస్ ఏ వయసులో వస్తుంది అంటే చిన్నప్పుడు రాదు, బాల్యకాలంలో రాదు, యవ్వన ప్రాయంలో ఖచ్చితంగా ఇలాంటి అనుభవాలు వస్తాయి. యవ్వన ప్రాయం రాగానే 15-16 సంవత్సరాలు రాగానే ప్రతి మనిషి మనస్సులో ఒక రకమైన తిరుగుబాటు ప్రారంభమైపోతుంది. ఆ తిరుగుబాటు ప్రారంభమైపోగానే తనకేమనిపిస్తుంది అంటే అంతా నాకు తెలుసు అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి వాళ్ళకేం తెలియదు. అంతా నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పేదేంటి. అప్పటి వరకు తండ్రి చెప్పే మాటలు బోరు కొట్టినట్టుగా, విసిగిస్తున్నట్లుగా అనిపిస్తాయి యవనస్తులకి. ఆ టైంలో వారు చేసే పని ఈ పని. తల్లి చెప్పే మాట వినరు. తండ్రి కొంచెం గద్దించి చెప్తాడు. తండ్రి ఎప్పుడు చిన్నగా చెప్పడు. ఎందుకంటే తండ్రి గుండెలో ఉన్న ఒక ఆవేదన, ఒక ఆతురత, నా బిడ్డ ఏమైపోతాడో, నా బిడ్డ చెడిపోతాడేమో అనే ఆ బాధ, ఆ కంగారులో, ఆ హై ఉద్రేకంలో తండ్రి కొంచెం గట్టిగానే చెప్తాడు. మందలించిన, తిట్టిన, కొట్టిన బిడ్డ క్షేమం కోసమే కానీ బిడ్డ నాశనం కోసం అయితే కాదు. కాబట్టి తండ్రి గద్దిస్తాడు. తల్లి ఏం చేస్తుందంటే చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని, తల్లి దృష్టి కంట బిడ్డ ఎంత పెద్దోడైనా చిన్న పసిపిల్లోళ్ళలాగే కనబడతాయట. చిన్నప్పుడు ఎత్తుకుందే తల్లి అలాగే చూస్తుందట. చిన్నప్పుడు బిడ్డ ఎలాగైతే తల్లి ఒడిలో ఉన్నాడో, ఆ బిడ్డ తల్లి మాట వినకపోయినా, ఆ బిడ్డ అందరిని ఎదిరించేవాడైనా తల్లి బిడ్డని ప్రేమిస్తూ ఉంటుంది. ప్రియులారా, అది తల్లి యొక్క లక్షణం. తండ్రి మాట వినకపోయినా, తండ్రిని అపహసించిన, తల్లి మాట వినకపోయినా వాళ్ళకి వచ్చే శిక్ష ఏంటంటే వాళ్ళ కళ్ళు పీకేస్తాయట, లోయ కాకులు పీకుతాయట. మామూలు కాకులు కాదు, లోయ కాకులు. అంటే దాని అర్థం ఏంటి అంటే వీళ్ళ గుడ్డోళ్ళు అయిపోతారు. ఇంకా వీళ్ళ కళ్ళు తీయబడిన గుడ్డోళ్ళు అయిపోతారు. గుడ్డోడు అంటే ఇంకేం కనిపించదు, అదే దాని అర్థం. సాతాను కూడా మనుషుల కంట అవిశ్వాసులు, అంటే వాక్యాన్ని నమ్మనోళ్ళు, దేవునికి లోబడనోళ్ళు,
మారు మనస్సు పొందనోళ్ళు, వాళ్ళ మనోనేత్రాలకి సాతాను గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఇక వాళ్ళకి ఏం కనిపించదు. ప్రార్థనలో ఉన్న ఆనందం కనిపించదు, వాక్యంలో ఉన్న ఆనందం కనిపించదు, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం కనిపించదు. అందుకే అవి అనుభవించలేరు. వాళ్ళకి అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ప్రార్థన కానీ, వాక్యం కానీ, దేవుని సన్నిధి కానీ అదో రకమైన బోరుగొట్టినట్టు అనిపిస్తుంది. కారణం వీళ్ళ కళ్ళు ఓడదీయబడ్డాయి, లోయ కాకులు బీకుతాయి. రెండవది, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అంటున్నాడు. పక్షిరాజు అంటే గద్ద. గద్ద పిల్లలు తింటున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, గద్ద ఎప్పుడు ఎవరి కళ్ళు పీక్కొని తింటుందో తెలుసా మీకు? బతికున్నోడి కళ్ళు పీక్కొని తింద గద్ద, చచ్చిపోయినోడి కళ్ళు పీక్కొని తింటది గద్ద. అంటే దాని అర్థం ఇక వీడు చచ్చిపోబోతున్నాడు అని అర్థం, వీడికి అంత భయంకరమైన పనిష్మెంట్ రాబోతుంది అని అర్థం. జాగ్రత్త యవనస్తులారా, తండ్రి మాట వినకపోయినా, తల్లి మాట వినకపోయినా, నీ ఇష్టానుసారంగా నువ్వు కానీ వెళ్ళి జీవించాలని నువ్వు కోరుకుంటే మరణం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జాగ్రత్త, నిర్లక్ష్యంగా తీసుకోవద్దని మనవి చేస్తున్నాను. కాకులకు పీకాలన్నా బతికున్నోడి కళ్ళు ఎవరి కళ్ళు పీకలేవు, అవి చచ్చిపోయినోడి కళ్ళు బీకేది అవి. అంటే వీడు చచ్చిపోయాడు అని అర్థం. దేవుని వాక్యం మనం వినకపోతే ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళమే. దేవుని మాటకు మనం లోబడకపోతే అది ఆత్మీయ మరణమే. అలాగే భౌతికంగా తల్లిదండ్రి మాట వినకపోతే అది చాలా ప్రమాదం. ప్రియులారా, 18వ వచనం, నా బుద్ధికి మించినవి 3 గలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. నా బుద్ధికి మించినవి, నిగ్రహింపలేనివి. బుద్ధికి మించినవి అంటే గ్రహించలేనివి, అర్థం కానివి అనే అర్థం. బుద్ధికి మించినవి 3 ఉన్నాయి, గ్రహించలేని 4 ఉన్నాయి అంటున్నాడు. ఏమేంటి? నంబర్ 1, అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఆకాశంలో పక్షి ఎగురుతుంది. ఆ పక్షిని ఎవరన్నా చూడగలరా? ఇదిగో ఈ పక్షి ఇక్కడి నుంచి ఇక్కడ పోయిందని ఎవరైనా ఆ జాడ గుర్తుబట్టి చెప్పగలరా? కనిపించదు కదా, అంతే. ఇంకా అది ఎవరికి కనపడదు. అది గ్రహింపలేనిది, బుద్ధికి మించినది. రెండవది, బండ మీద సర్పము జాడ. బండ మీద పాము పోయింది అనుకోండి, అది పోయినట్టుగా ఆడేం అచ్చులు ఉండవు. మట్టిలో అయితే కొంచెం అచ్చులు కనబడ్డాయి అనుకోవచ్చు. బండ మీద సర్పము జాడ బుద్ధికి మించినది, కనిపెట్టలేరు ఎవరు కూడా. అలాగే అది గ్రహింపలేనిది కూడా. మూడవది, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. నీళ్ళ మీద ఓడబోతుంది అనుకోండి, ఈ ఓడ ఎట్టబోయిందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఆ ఓడ పోగానే పోయిన కొద్దిసేపటికి నీళ్ళు ఉంటాయి, కానీ నీళ్ళు కలకిలయి ఉంటాయి, కానీ అది పోయిన తర్వాత చూస్తే సముద్రం ఎప్పట్లా నిమ్మలంగా ఉంటుంది, అలలన్నీ నార్మల్గా ఉంటాయి, ఆడ ఓడబోయినట్టుగా కూడా తెలియదు. అదే మట్టి రోడ్డు మీద ఒక లారీ పోయిందనుకో తెలుస్తుంది, ఒక కారు పోయినా, ఒక బైక్ పోయినా, ఒక సైకిల్ పోయినా తెలుస్తుంది. ఎందుకంటే మట్టి రోడ్లో అచ్చులు పడతాయి, నీళ్ళ మీద పడవు. అదే చెప్తున్నాడు. నడి సముద్రంలో ఓడ జాడ ఎవరికి తెలియదు. 4వది చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ మూడిటి లాంటిది ఒకటి ఉంది. అదేంటంటే కన్యకతో పురుషుని జాడ. అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళ అడ్రస్లు ఇవి, లేక పెళ్ళికి ముందే దొంగతనంగా వ్యభిచారం చేసే కొంతమంది జీవితాలు అవి. ఆ అమ్మాయి ఎక్కడికి పోతుందో ఎవరికైనా తెలుస్తుందా? లేకపోతే ఆ అబ్బాయి ఎక్కడికి పోతున్నాడో ఎవరికైనా తెలుస్తుందా? లేక ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఎవరైనా చెప్పగలుగుతారా? కన్యకతో పురుషుని జాడ, అది ఎవరు గుర్తుపట్టలేరట. బుద్ధికి మించినవి, గ్రహింపలేనివి. ఈ 4 బుద్ధికి మించినవి 3 ఉన్నాయి. కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఒకటి మాత్రం దొరుకుతుంది. అదేంటంటే కన్యకతో పురుషుని జాడ మాత్రం దొరుకుతుంది. ఇందాక చెప్పినట్టు ఆకాశంలో ఎగిరే పక్షి జాడ ఎవరు కనిపెట్టలేరు, బండ మీద సర్పం వెళ్ళే జాడ ఎవరు కనిపెట్టలేరు, పొరపాటును కూడా కనిపెట్టలేరు, ఎంత ఆలోచించినా కనిపెట్టలేరు. నీళ్ల మీద ఓడ నడిచే జాడ ఎవరు కనిపెట్టలేరు. కొంచెం బుద్ధి కలిగి ఆలోచిస్తే కన్యకతో పురుషుని జాడ మాత్రం దొరుకుతుంది. అందుకే అంటాడు, నేను గ్రహింపలేనిదే, కానీ బుద్ధి పెట్టి ఆలోచిస్తే అదొక్కటి దొరుకుద్ది, మిగిలిన దొరకవు. ఈ 4 సమానమే, అట్లాగే ఉంటాయి వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది కదా ప్రియులారా. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఎగిరే పక్షి జాడ దేవునికి తెలుసు, బండ మీద సంచరిస్తున్న సర్పము జాడ దేవునికి తెలుసు, నీళ్లలో సంచరిస్తున్న ఓడ జాడ దేవునికి తెలుసు.
ఏ స్త్రీ లేక ఏ పురుషుడు ఏ ఇంటికి వెళుతున్నాడో, ఎక్కడ పాపం చేస్తున్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు రాబోతుంది, దీనంతటిని బయటకు తీసుకొస్తాడు. జాగ్రత్త, ఎవ్వరు తప్పించుకోలేరు. నీ జీవితం మొత్తం ఆకాశం వీడియో టేప్లా రికార్డ్ చేస్తుంది. నీ ప్రతి క్రియ ఆకాశం చూస్తుంది, భూమి చూస్తుంది. యెషయా గ్రంథం 1:2 ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, దేవుడు పెట్టాడు నీ మీద, వాచ్ చేయండి వెళ్ళని అని. అవి చక్కగా తమ లెక్కన అప్పచెప్తాయి. ఎవ్వరు తప్పించుకోలేరు. ప్రతి పాపాన్ని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. తీర్పు రోజున దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడాలి. అక్కడ దేవునికి లెక్కప్పచెప్పాలి. ఏ వ్యక్తి తప్పించుకోలేడు. ఇది సత్యం. 20వ వచనం, జారిణి యొక్క చర్యయును అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. జారిణి అంటే వ్యభిచారం చేసిన ఒక స్త్రీ. వివాహానికి ముందుగా స్త్రీ పురుషుల కలయికను జారత్వము అంటారు. వివాహం చేసుకున్న తర్వాత అలాంటి కలయికను వ్యభిచారం అంటారు. జారిణి యొక్క చర్యను అట్టిదే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, చేసి పాపం ఎవరు చూడలేదు కాబట్టి మేము పరిశుద్ధులం అన్నట్టుంటారట. తిని నోరు దుడుచుకొని నేను ఏ దోషము ఎరగను అంటదట. తిన్నావు, నోరు దుడుచుకున్నావు, దేవుడు చూడలేదా? దేవుడు మన తలంపులు చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు. దేవుని కంటికి కనబడని సృష్టం భూమి మీద ఏదీ లేదు. సముద్ర దిగంతాల్లో ఉన్న దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ ఏ గదిలో ఉన్న చీకట్లో ఉన్న దేవుడు చూస్తున్నాడు. చీకటి ఆయనకి చీకటి కాదు. 139వ కీర్తన చదవండి. చీకటి ఆయనకి చీకటి కాదు, వెలుగులా, పట్ట పగల వెలుగులా ఉంటుందట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ అటువంటి పాపంలోగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఆ పాపం నిన్ను పట్టుకొనక మునిపే, నీ జీవితాన్ని నాశనం చేయక మునిపే, నిన్ను అవమానానికి అప్పగించక మునిపే నువ్వు మారు మనసు పొందటం, ఆ పాపాన్ని విడిచిపెట్టడం నీకెంతో క్షేమం. 21వ వచనం, భూమిని వణికించునవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా, 1 రాజరికమునకు వచ్చిన దాసుడు. దాసుడుగా ఉండాలి. దాసుడు కానీ పెత్తనం చేయటం ప్రారంభించాడు అనుకో, ఇక భూమి వణికిపోతుందట. అంటే అర్థం, ఇక ఆ వ్యక్తి ఎక్కడైతే ఆ రాజరికం చేస్తున్నాడో ఆ రాజ్యం లేక ఆ ప్రాంతం వణికిస్తాడు ఇంకంతే. ఎందుకంటే వాడికి తెలీదు వాడేం పరిపాలిస్తాడు. దాసుడు. ఈ దాసుల మనస్సు ఎలా ఉంటుందంటే, ఒక రకమైన ద్వేషంతో నింపబడి ఉంటుంది. నా యజమానులు నన్ను పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఒక్కడినే ఇలా అయిపోయాను, నేనే ఇలా ఉన్నాను అని బాధపడి ఉంటారు కదండి వాళ్ళ మనస్సు. ఒక్కసారి వీళ్ళగా సింహాసనం ఎక్కిస్తే వీళ్ళ కంటికి అందరూ శత్రువుల్లా కనబడతారట. ఇక ఎదుటి వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా కఠినంగా చూస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒక్క ఛాన్స్ దొరికింది అంటే వీళ్ళ సంగతి తేలుస్తాను, చంపేస్తాను, బతకనివ్వను, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే భూమిని వణికించేవాళ్ళు. నెంబర్ 2, భూమి మోయలేని వారు, మరణానికి దగ్గరగా ఉన్నవారు అని అర్థం. భూమి మోయలేకపోతుంది అంటే, భూమి మీద లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి లేక పరలోకానికి, అంతే. భూమి మోయలేకపోతుందంటే నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావు అని అర్థం. నెంబర్ 1, రాజరికంకు వచ్చిన దాసుడు. నెంబర్ 2, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కడుపు నిండా అన్నం తిన్నాడు, ఇంకేమీ మాట వింటాడు చెప్పండి? ఆకలేస్తే అన్న అంటే వాళ్ళ అవసరం ఉంటే అన్న కొంచెం మాట వింటారేమో, కానీ వాడికి ఏ అవసరం లేనంత అయిపోయాడు. ఇప్పుడు ఆకలి లేదు, ఏ కొరత లేదు, అన్నీ ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఎవరి మాట వింటాడా ఈ మూర్ఖుడు? చాలామంది ప్రియులారు అంతే. బాధల్లో కొంచెం విన్నట్టుంటారు, కానీ ఆ బాధలు తీరగానే వాళ్ళ అస్సలు క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇంకంతే. ఎంత క్రూరులుగా ఉంటారో, ఎంత కఠినాత్ములుగా ఉంటారో వాళ్ళు. ఎవరంటే మూర్ఖులు ప్రియులారు. వీళ్ళు భూమిని వణికించేవాళ్ళు, భూమి మోయలేని వారు. 3వది, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ. అంటే మోసం చేసే వ్యక్తి కానీ పెళ్లి చేసుకుంది. సమాజంలోనేమో పెళ్ళైన చక్కని భార్యలా కనబడుతుంది, కానీ ఈమె ఎవరంటే కంటకురాలు అంటున్నాడు. అంటే మోసం చేసే వ్యక్తి. భర్తను మోసం చేస్తుంది, అత్తమామలు మోసం చేస్తుంది, అన్నదమ్ములు మోసం చేస్తుంది, తల్లిదండ్రిని మోసం చేస్తుంది. కాలేజీకి అని చెప్పి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళే అమ్మాయిలు ఉంటారే, వీళ్ళు అలాంటి వాళ్ళే.
లేక అబ్బాయిలు ఉంటారే కాలేజీకి అని చెప్పి, లేక మరొక చోట ఉద్యోగానికి అని చెప్పి బయట ఎక్కడికెక్కడికో ఆ ఇళ్ళకి ఈ ఇళ్ళకి వెళుతున్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ ఎవరంటే ఇలాంటి వాళ్ళే. వీళ్ళు భూమికి భారం. వాక్యం చెప్తుంది ప్రియులారా జాగ్రత్త. ఇదిగో చెట్ల వేరున గొడ్డలు పెట్టబడింది, మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. నువ్వు పాపంలో ఉన్నావంటే అర్థం మరణానికి దగ్గరగా ఉన్నావని అర్థం. పాపం వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. వాక్యం వింటున్నప్పుడు మన లోపాలు దిద్దుకోవటం మనకెంతో ఆశీర్వాదం. భూమి మోయలేనిది, భూమి భరించలేనిది ప్రియులారా. 4వది, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఈ దాసి యజమానికి సొంతమైపోయింది. అప్పుడు ఈ దాసి ఇంకెవ్వరి మాట వింది. యజమాని నా పక్షం అని తెలిసిన ఒక పనిచేసే వ్యక్తి తన తోటి వారందరిని ఎలా చూస్తాడండి? ఇంకా ఎంత తక్కువగా చూస్తాడు, ఎంత హేళనగా చూస్తాడు. అసలు వాళ్ళని ఏమన్నా పట్టించుకుంటాడు? ఇంకా వాళ్ళని వణికిస్తాడు. ఏమన్నా అన్నాను కాయ్ చెప్తా అమ్మగారితోటి, ఇంతే, లేకపోతే అయ్యగారితో చెప్తా, వాళ్ళు ఈయన మాట వింటారని. కాబట్టి ఈయనకి అందరూ భయపడిపోతుంటారు. వీళ్ళెవరంటే భూమిని వణికించేవాళ్ళు, భూమి మోయలేని వారు ప్రియులారా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు 4 ఉన్నారు. ఇవన్నీ మంచి క్యారెక్టర్లు కాదు చెప్తుంది. ఇలాంటివన్నీ నష్టాలు తెచ్చే క్యారెక్టర్లు. వాటిని మనం విడిచిపెట్టడం, మనం తగ్గించుకోవటం, మనం ఇతరులను ప్రేమించటం, ఇతరులను సహించటం, ఇతరులను క్షమించటం, అది మనకు ఆశీర్వాదం ప్రియులారా. 14 వచనం, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి ఉన్నాయట, అవి చాలా జ్ఞానం గలయట. ఏమేంటియో ఆ చిన్నవి 4 నేర్చుకుందామా? 25వ వచనం, చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. జ్ఞానం ఉంది చీమలకి, మనం ఒప్పుకోక తప్పదు. సోమరోళ్ళ కూర్చోాల, అవి చక్కగా పనిచేయాల్సిన టైంలో పనిచేస్తాయి, దాచిపెట్టుకోవాల్సిన టైంలో దాచిపెట్టుకుంటాయి, కష్టం వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు దాచిపెట్టుకున్నది వాడుకుంటాయి. అది జ్ఞానం. చాలామంది ఉంటారు, పనులు చేస్తారు, కష్టపడి సంపాదిస్తారు, డబ్బులు తెచ్చుకుంటారు, తెచ్చి మొత్తం అవగొట్టిందా నిద్రపట్టదు. వీళ్ళొక దుబారా ఖర్చులు పెట్టుకునేవాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు ప్రియులారా. చీమల జ్ఞానం గల్లాయి. కారణం, సంపాదించుకున్నప్పుడు మొత్తం ఖర్చు పెట్టుకోవు, కొంత దాచిపెట్టుకుంటాయి. కొంత దాచిపెట్టుకొని కష్టకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బయటికి వెళ్ళలేవు, పనులు ఉండవు, అప్పుడు చక్కగా వీటిని వాడుకుంటాయి. ఏ కొరత లేని సమృద్ధి అయిన జీవితం జీవిస్తాయి. ఎంత అద్భుతం. 2వది, చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చిన్న కుందేళ్ళు, అవి ఉండటానికి చక్కని ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. బలం లేదు వాటికి బలం లేదు. బలము లేదని గ్రహించి జ్ఞానం తెచ్చుకొని ఓ చక్కని బండ సందుని ఏర్పాటు చేసుకుని ఆపద వచ్చిందనుకో గబక్కందంటూ దూరిపోతాయి, సురక్షితంగా ఉంటాయి. ఆ బండ సందుగానే అది ఏర్పరచుకోకపోతే ఆపద వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే ఎక్కడికి పరిగెత్తి ఎక్కడ దాక్కుంటుంది? ఏ సింహమో ఏదన్నా వెంటబడుతుంది అనుకో, అప్పుడు ఎటుపోతాయి అవి. నక్కలంటే వెంటబడితే ఎటుపోతాయి? దాక్కోగలిగిన స్థలం దాన్ని ఏర్పరచుకుంటున్నాయి. 1, దాచిపెట్టుకొనగలిగిన స్థలం. చీమలు చక్కగా ఆహారాన్ని దాచిపెట్టుకుంటున్నాయి. 2వది, దాక్కోగలిగిన స్థలం. కుందేళ్ళు చక్కగా బండసందులో పెట్టుకొని చక్కగా దాక్కుంటున్నాయి. అపాయానికి ఇంకా భయపడవు. అపాయం వస్తే రాని, నాకేంటి, నాకున్న ఒక ఆశ్రయం ఉంది, నేను అక్కడ పోయి సురక్షితంగా ఉంటాను. ప్రియులారా, మరి నీ ఆశ్రయం ఏది? దేవుని నామం నీ ఆశ్రయం, దేవుని నామం నీ బలమైన దుర్గం. దేవుని నామములో నువ్వు సురక్షితంగా భద్రపరచబడతావు. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, జ్ఞానం గల వ్యక్తి అయితే ఇప్పుడే ఆ ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుంటావు. కొంతమంది అంటారు, చచ్చిపోయిన తర్వాత కదండి అప్పుడు చూద్దాంలే, నరకమో పరలోకమో, ముందు ఈ లోకంలో నీ కష్టాలన్నీ పడలేకపోతున్నావు, ఈ నరకం పడలేకపోతున్నావు, తర్వాత చూద్దాంలే. కాదు, నువ్వు ఇక్కడే దాన్ని సిద్ధం చేసుకోవాలి. అపాయం వచ్చినప్పుడు గబగబని బండ సందుని ఏర్పాటు చేసుకుంటానికి కుందేలు అనుకోదు, ఎందుకంటే అది జ్ఞానం గలది. మంచి టైంలో బండ సందులు ఏర్పాటు చేసుకుంటుంది, అపాయం వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. 3వది, మిడతలకు రాజు లేడు,
అయినను అవన్నీ పంక్తులుగా తీరి సాగిపోవును. మిడతలు. వీటిని నడిపించే నాయకుడు ఎవరూ లేరు, కానీ చక్కగా ఒక దారిని కనుక్కొని దారిలో వెళ్ళగలవు. ఒక దారిలో వెళతాయంట. ఎలా వెళతాయంట? అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. దారిలో వెళతాయి, ఒక లైన్లో వెళతాయి అంతే. దారి తప్పదండి మిడత. రాజు లేడు, అయినా దారి తప్పడు. ఎంత అద్భుతం! అటు ఇటు పోదు మిడత. మనం అటు ఇటు చూసినట్టుగా మిడత అటు ఇటు చూడదు, దారి తప్పదు. చక్కగా తను నడిపించే దారిలో అలాగూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. 4వది, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ప్రియులారా, బల్లి కూడా జ్ఞానం గల జంతువు అంట. అది ఎక్కడైనా ఉండగలదు, ఎక్కడైనా నివసించగలదు. ఉంటే గుడిసెలో ఉండగలదు, రాజుల ఇంట్లో కూడా ఉండగలదు. అంటే అర్థం ఏంటంటే, ఏ స్థితిలో అయినా మనం నివసించే అనుభవం మనం నేర్చుకోవాలి. పేదరికమైన, ఐశ్వర్యమైన రెండు ఒకేలా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం మంది కాదు, మన లోకం పరలోకం. మనం యాత్రికులం, పరదేశులం. ఉంటే స్తోత్రం, లేకపోయినా మాకేం భయలే. దేవుడు మాకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అనుదిన ఆహారం చాలు, వాటితో తృప్తి కలిగి మా జీవితం సాగిపోతుంది. అంతే ప్రియులారా. 29వ వచనం, డంబముగా నడుచున్నవి 3 కలవు, టీవీతో నడుచున్నవి 4 కలవు. అవేవనగా, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికినైనా భయపడి వెనుకకు తిరగని సింహం. ప్రియులారా, 4 టీవీగా నడుస్తాయి, కానీ ఈ 4ట్లో 3 మాత్రమే డంబంగా నడుస్తాయి. ఒకటి డంబంగా నడవలేదు. అదేంటో చూద్దాం. ఎవ్వరికి భయపడదు సింహం, పొరపాటును కూడా వెనక్కి తిరగదు. అదొకటి. ఎవరికైనాను భయపడి వెనక తిరగని సింహం. 2వది సోణంగి కుక్క. 3వది మేకపోతు. 4వది తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. ప్రియులారా, రాజుగారు ఎప్పుడూ టీవీగా నడుస్తాడు. మేక నడక కూడా ఒక రకంగా టీవీగానే నడుస్తూ వెళుతుంది. సింహం నడక కూడా ఒక రకంగా టీవీగానే నడుస్తూ వెళుతుంది. కానీ ఈ సోణంగి కుక్క ఉందే, ఇది టీవీగా నడిచినట్లే ఉంటుంది, కానీ డంబంగా నడవలేదు. తన గొప్పతనాన్ని చూపించుకోలేదు. కుక్క గబక్కన ఎక్కడ పెడితే అక్కడ సతికిలు పడిపోద్ది. మేక కూర్చోదట, సింహం కూర్చోదు అక్కడ. అలాగే రాజుగారు కూర్చోడు. దేవుని పిల్లలకు కూడా ఒక టీవీని కలిగి డంబముగా నడుస్తూ ఉన్న అనుభవం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. నీ ఆత్మీయ జీవితం చాలా విలువైంది, దాన్ని కాపాడుకో, భద్రపరచుకో. 27వ వచనం, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేత్తో నోరు మూసుకొనుము. ఒకవేళ బుద్ధిహీనంగా ఏమన్నా గర్వించావా, అది ఉంది ఇది ఉంది అని నీకున్న వాటిని బట్టి అతిశయపడ్డావు ఏమన్నా, నోరు మూసుకో, మాట్లాడటం ఆపు. ఇంకా నిజంగా ప్రియులారా, చాలాసార్లు మనం మాట్లాడే కొలది ఫూలిష్ వర్డ్స్ ఎక్కువగా వస్తాయి, జ్ఞానయుక్తమైన మాటలు తక్కువగా వస్తాయి. ఎక్కువ మాట్లాడే వాళ్ళు జ్ఞానం ఉండదు. మౌనంగా ఉండి అవసరమైనప్పుడు కరెక్ట్గా మాట్లాడతాడే, ఆ మాట జ్ఞానయుక్తమైన మాట. నీవు బుద్ధిహీనుడు అతిశయపడి ఉంటే, కీడు యోచించి ఉంటే నోరు మూసుకో. ఓ చక్కని పరిష్కారం. చాలాసార్లు అట్లా అనకుండా ఉంటే బాగుండేది, అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. కీడేమన్నా ఆలోచిస్తున్నావా? ఏదన్నా దెబ్బ తగులుతుందని, ఏదన్నా అవమానం కలుగుతుందని, అయ్యయ్యో గబక్కం తొందరపడ్డానని ఏదన్నా నలిగిపోతున్నావా? అయితే ఇక్కడి నుంచి ఒక పాఠం నేర్చుకో, నోరు మూసుకో, మాట్లాడుకో. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడుకో. అవసరమైతే తప్ప మాట్లాడద్దు. నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళకి క్షేమాన్ని, అభివృద్ధిని కలిగించేదిగా మాట్లాడు, ఆత్మీయుడిగా మాట్లాడు. అది చాలా దీవెనకరం. 33వ వచనం, పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పెండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహం పుట్టును. ప్రియులారా, పాలని చిలికితే వెన్న వస్తుందట. పాలలోంచి వెన్న తీస్తారు కదండి, అది ఆ రోజుల్లోనే వీళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు మిషన్లు పెట్టి తీస్తారు పాలలోంచి వెన్న తీయాలంటే. మామూలుగా మనం వెన్న తీయాలంటే ఎట్లా తీస్తాం? పాలు కాసి, తోడేసి, పెరుగు చేసి, ఆ మేగడలోంచి చిలికి అప్పుడు వెన్న తీస్తారు ఇంట్లో వాళ్ళు. కానీ కొన్ని మిషన్లు ఉంటాయి, పచ్చి పాలు అలా మిషన్లో పడగానే డైరెక్ట్గా వెన్న వచ్చేస్తుంది. వెన్న తీసిన పాలు, వెన్న తీయని పాలు అని 2 రకాలు మనకి పాల ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు అన్నమాట. పాలు తరచుగా వెన్నబుట్టును. 2వది ముక్కు పిండితే ఏమవుతుంది? ముక్కు పిండి వసూలు చేశారంటారు లోకంలో అక్కడక్కడ. ముక్కు పిండితే రక్తం వస్తుంది, డబ్బులు రావు. ఎవరి ముక్కు పిండినా డబ్బులు అయితే రావు, రక్తమే వస్తుంది.
ముక్కు పిండటం అంటే బాధించటం అని అర్థం. బాధ పెట్టి అలాగే వసూలు చేయటం. మూడవది, కోపం రేపితే, ఎదుటి వ్యక్తి కోపాన్ని పుట్టిస్తే ఏమొస్తుంది? అక్కడ గొడవ వస్తుంది. వెంటనే కోపం వచ్చిన వ్యక్తి ఏమంటాడు? తిడతాడు, లేకపోతే కొట్టడానికి వస్తాడు. దాని అర్థం ఏంటి అంటే, కోపం రేపావు, గొడవ పడుతుంది అక్కడ. అంటే అక్కడ కోపము రేపకూడదు ఎవ్వరికి. ఆ సూక్తి మనకి నేర్పుతూ ఉన్నాడు భక్తుడు. ప్రియులారా, చక్కని వాక్యం మనం వింటా వస్తున్నాం కదండి. ప్రతి వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏవేవైతే చేయొద్దని చెప్తున్నాడు. జలగలా ఉండొద్దు అన్నాడు. తర్వాత బుద్ధి లేనోళ్ళ ఉండొద్దు అన్నాడు. అక్కడ 4 విషయాలు చెప్పాడు. అంతరిక్షాన పక్షిరాజు జాడ, బండ మీద సర్పం జాడ, నడి సముద్రం ఓడనడి జాడ, కనికతో పురుషుని జాడ. అట్లాంటి వాటిలా ఉండకూడదు. మన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మొత్తం చూసిన ఏ లోపం లేనిదిగా మన జీవితం ఉండాలి. తర్వాత చూస్తే భూమిని వణికించేగా ఉన్నాయి, భూమి మీద భారం అయ్యేగా ఉన్నాయి. ఏవేంటి? రాజరికానికి వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలైన పెండి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలిన దాసి. ఈ 4 అనుభవాలు కూడా మంచివి కాదు. అలా మనం ఉండకూడదు అనేది అక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఎలా ఉండాలో చెప్తాడు. జ్ఞానం గల జంతువులు ఉన్నాయి, వాటిలో మనం ఉండాలి. వాటిలో చీమలు, కుందేళ్ళు, మిడతలు, తర్వాత 4వది బల్లి. ఆ రీతిగా మనం ఉండాలి జ్ఞానయుక్తంగా అని చెప్తున్నాడు. తర్వాత డంబంగా నడవకూడదు, టీవీగా నడవకూడదు. మన జీవితంలో మనం ఇప్పుడు తగ్గింపు స్వభావంతో ఉండాలి, విధేయతతో ఉండాలి. ప్రియులారా, సింహంలా టీవీగా ఉండొచ్చు కానీ డంబంగా నడవకూడదు. టీవీగా నడవటం వల్ల ఇబ్బంది లేదు, డంబంగా నడవటంతోనే ఇబ్బంది. ఇప్పుడు డంబంగా నడిచే 3 ఉన్నాయి, వీటిలో టీవీతో నడిచేది 4 ఉన్నాయి. ఎవరెవరు? డంబంగా నడిచేది రాజుగారి డంబాన్ని చూపిస్తాడు. ఎందుకంటే తనకున్న ఆస్తిని బట్టి, సైన్యాన్ని బట్టి. మేక, సోనంగి, కుక్క, ఈ 3 డంబంగా నడుస్తాయి. సింహం ఎప్పుడు డంబంగా నడవదు. సింహం టీవీగా నడుస్తుంది. మళ్ళీ అందుకే దేవుడు సింహపు పిల్లలతో పోల్చాడు. సింహం ఎప్పుడు తనకు లేనిది చూపించుకుందామని ఎప్పుడు ఉబలాట పడదు. రాజుగారికి ఆ శోధన ఉంది. మేక అట్లాగే చూపిస్తుంది, కుక్క అట్లాగే చూపిస్తుంది. మనం అలా ఉండకూడదు ప్రియులారా. ఈ చక్కని ఉపదేశం వింటున్నాం. దేవుని సన్నిధిలో మనం దిద్దుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంత శ్రేష్టమైన వాక్యం మీరు మాకు బోధిస్తున్నారు. ఇంత చక్కని వాక్యం మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు, లోబడే హృదయం మాకు దయచేయండి. ఎక్కడ నీ వాక్యానికి మేము తిరుగుబాటు చేయొద్దు నాయన. విధేయత కలిగి జీవించే కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి ఆయన. నెమ్మది, సమాధానం కుటుంబాల్లో దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఏక మనస్సు, ఏకాత్మ దయచేయండి. కుటుంబ కలహాలన్నింటినీ తొలగించండి. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమను, ఏక మనస్సును అనుగ్రహించండి. అయ్యా, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డలు దర్శించి అప్పుల్ని విడిపించండి తండ్రి. ఈ కార్యక్రమం చూస్తూ గర్భఫలం లేదని దిగులు పడుతున్న బిడ్డలు దర్శించి త్వరలోనే బిడ్డల గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలు దర్శించండి. త్వరలోనే బిడ్డల వివాహాలు జరగడానికి సహాయం చేయండి. బిడ్డలు ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం నీరుగడ్డి ఫలింపజేసి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.